ఏవండి, ఇలా రండి. ఏంటి శృతి? ఈ బొమ్మ ఎలా ఉందండి? చాలా బాగుంది శృతి. ఏంటోయ్, పిల్లలు పుట్టకముందే అప్పుడే బొమ్మలు కొనేస్తున్నావా? చా, మీకు అలా అర్థమైందా? ఈ బొమ్మ మన కోసం కాదు, పాప కోసం. నేను చెప్పింది అదే. అయినా పాప ఎందుకు? ముందు బాబుని ట్రై చేద్దాం. ఆపుతారా? ఆపేశా. ఈ బొమ్మ శ్రీకన్య మనవరాలి కోసం అండి. దానికి మనవరాలు ఎక్కడిది? అదేంటండి, మొన్న యాక్సిడెంట్ అయింది, నిన్న మనం వెళ్ళి చూసాము, మళ్ళీ వస్తామని పాపకి మాటిచ్చాం కదా, ఆ పాప కోసం. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా అని అన్నాను. వచ్చేస్తానమ్మా, రేపు లేదా ఎల్లుండి మళ్ళీ వస్తాను, సరేనా? ఓ, ఆ పాప. ఆ పాపే. అప్పుడే మర్చిపోతే ఎలాగండి? ప్రతి సెకండ్ గుర్తు పెట్టుకోవడానికి అదేమన్నా మన పాప? అలా అంటారేంటండి? పాప చాలా ముద్దుగా ఉంది, పైగా నన్ను అమ్మా అని పిలిచింది. అదే నా కొంప ముంచింది. పదండి, త్వరగా వెళ్ళి పాపను చూసి ఈ బొమ్మ ఇచ్చేసొద్దాం. అది కాదు శృతి, ఈరోజు ఇంట్లో అమ్మేదో వ్రతం చేస్తుందంట కదా, నువ్వు ఉండకపోతే ఎలా? మనం వెళ్ళి అక్కడే ఉండిపోతామా ఏంటి? వ్రతానికి అంతా సిద్ధం చేసేసరికి వచ్చేస్తాం. ఇప్పుడు వెళ్ళడం అంత అవసరమా? ఒక్కసారి ఆలోచించు. అవసరమే. నేను పాపకి మాట ఇచ్చాను, వెళ్ళి తీరాల్సిందే. ఇంకా నిలబడ్డారేంటండి? త్వరగా వెళ్ళి రెడీ అయ్యి రండి. హలో శ్రీకన్య. చెప్పండి డాక్టర్. పాప కోసం నేను శృతి వస్తున్నాం. ఓకే డాక్టర్. నేను చెప్పాను డాక్టర్, పాప రెడీగానే ఉంది. సరే. భగవంతుడా, ఒక్క అబద్ధం చెరుకు మిషన్లో పడ్డ చెయ్యిలా నన్ను నలిపేస్తుంది. ఏమండి? వస్తున్నా. వెళ్దామా? పదండి. అమ్మా శృతి, ఎక్కడికమ్మా? ఇంట్లో వరలక్ష్మి వ్రతం పెట్టుకుని. మీరంతా సిద్ధం చేసేలోపు మీ అబ్బాయి నేను బయటికెళ్ళొస్తాం. త్వరగా వచ్చేయండమ్మా. రే గోపి, అమ్మా, ఈరోజు హాస్పిటల్లో పేషెంట్లు అవి ఇవి అని పనులేం పెట్టుకోవద్దు. త్వరగా ఇంటికొచ్చేయి. అలాగే అమ్మా. అత్తయ్య గారు ఎదురు చూస్తున్నారో ఏంటో. రూపులు నా దగ్గరే ఉన్నాయి, బస్సు ఇంకా రావట్లేదు. ఎవరి బ్యూటీ? ఫేస్ ప్యాక్ చేసున్నా బాడీ అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఓసారి ట్రై చేస్తే పోలా? నువ్వు అనుకుంటే ఎంతసేపు రా. హాయ్. హాయ్ బేబ్, బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? ఓ వెరీ బ్యాడ్. పైన ఎండ, కింద రోడ్డు, చూస్తుంటే సున్నితంగా ఉన్నావు.
మోనాలిసాకి కజిన్లా కనిపిస్తున్నావు. ఇలా అయితే ఎండకు కందిపోవు. సిమిస్, నేను అబద్ధాలు చెప్పను. నీలాంటి అందమైన అమ్మాయిలకి అస్సలు అబద్ధాలు చెప్పను. ఎందుకంటే నేను అమ్మాయిల్ని అభిమానిస్తాను, వాళ్ళ అందాల్ని ఆరాధిస్తాను. అది నా హాబీ. అన్నట్టు నా పేరు రాకీ, ఇండియాలోనే ఫేమస్ ఫోటోగ్రాఫర్ని. నీ పేరు? లయ్యా. ఓ జయ, నైస్ నేమ్. పేరులోనే సక్సెస్ ఉంది. పేరు చెప్పినా అర్థం కాలేదా? హలో, నేను నిన్ను పొగిడాను. కాస్త నీ నోటితో థ్యాంక్స్ పడేస్తే థ్యాంక్స్తో పాటు ముత్యాలు ఏరుకుంటాను. థ్యాంక్స్. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను డ్రాప్ చేసే అదృష్టాన్ని ఇస్తావా ప్లీజ్? మరీ ఇంత ఫ్లాటా? ఇలా చూసి అలా లిఫ్ట్ ఇస్తానటమా? జయ, పసిపిల్లాడు ప్యారెక్స్ అడిగినంత జాలిగా అడుగుతున్నాను. కాదంటే కళ్ళు పోతాయి. ప్లీజ్, నువ్వు కాదంటే హర్ట్ అవుతాను. ఓకే అని చెప్పు చెప్పు. లక్కీగా కారెక్కావో నా పంట పండినట్టే. నీలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి ఈరోజు సంఘసేవ చేశానని హాయిగా నిద్రపోతాను. మరీ ఇంతలా బతిమాలించుకోవడం నీలాంటి బ్యూటీస్కి సూట్ అవ్వదు. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. కమాన్ కమాన్. దేవుడా, నువ్వు ఉన్నావు అంతే. ఇది అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదు. కళ్ళ ముందుంటే కన్నెత్తి చూడలేదు, ఇప్పుడు కనిపించకుండా కప్పుకున్నా చూడాలని తాపత్రయపడుతున్నాడు. జయ, కార్లో మనం ఇద్దరమే ఉన్నాం కదా, కాస్త ఆ స్కార్ఫ్ తీయొచ్చుగా. డబ్బున్నవాడు దాచుకోవాలి, నీలా అందం ఉన్నవాళ్ళు చూపించుకోవాలి. అది నేచర్. లేదంటే నాలాంటి ఫ్యాన్ హర్ట్ అవుతాడు జయ. అయినా బాడీ ఇంత అట్రాక్ట్ చేస్తుందంటే ఫేస్ ఇంకా అదిరిపోయి ఉంటుందిలే. రాకీ, లక్కీ ఫెలోరా, ఫ్రెష్ ఫిగర్ని పట్టావు, అర్థమైపోతుంది. జయ, నీకు ఇంకో కాంప్లిమెంట్. నీ పర్ఫ్యూమ్ చాలా బాగుంది. థ్యాంక్స్. పర్ఫ్యూమ్ చాలామంది వాడతారు, డైలీ వాడతారు, కానీ దాని విలువ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? నీలాంటి పర్ఫ్యూమ్ బాటిల్ నాలాంటి షాంపెయిన్ బాటిల్తో డీప్ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు. అర్థమైందనుకుంటాను. నాలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే లైఫ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, దేనికి లోటు ఉండదు. మిస్అండర్స్టాండ్ చేసుకోకు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. బేసిక్గా నా ఇంటెన్షన్ అర్థమయ్యేలాగే మాట్లాడతాను. లెఫ్ట్. నాతో షేర్ చేసుకుంటావా? అదే కాఫీ షేర్ చేసుకుంటావా అంటున్నాను. నో. కాఫీయా షేరింగా? రెండు. టైం తీసుకో, పర్లేదు. రైట్. అవును, ఎక్కడ మీ ఇల్లు? బాలాజీనగర్. బాలాజీనగరా? మా ఇల్లు కూడా అదే ఏరియాలోనే. నువ్వెప్పుడు తగలేదే. లెఫ్ట్. మా ఏరియానే కదా, రూట్ చెప్పక్కర్లేదు. కార్ దిగేలోపు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు చాలు.
ఆపండి. ఇక్కడ కొంపదీసి మా ఇంటి ఆపోజిట్ హౌసా? అయినా పర్వాలేదు. అదేనా మీ ఇల్లు? బాయ్. హలో జయ, అదేనా మీ ఇల్లు? మ్మ్. ఇంతకీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు. అంత అర్జెంటుగా చెప్పాలా? అంటే నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్లాన్ చేయాలి కదా. మా ఆయన అడిగి చెప్తాను. ఏంటి, నీకు పెళ్ళయిందా? అత్తయ్య మావేలు కూడా ఉన్నారు. నువ్వా? అదేంటి ఆన్సర్ చెప్పమని అంత ఆశ్చర్యపోతున్నారు? నేను వాడుతున్న పర్ఫ్యూమ్ మా అత్తయ్య గారు కొనిచ్చారు. కాఫీ షేర్ చేసుకుందామా అన్నారుగా, రండి. కాఫీ ఏం కర్మ, లంచ్ షేర్ చేసుకుని గోరు ముద్దలు తినిపించుకుందాం. అదేంటండి ఇప్పటిదాకా అంతలా అభిమానించి ఇప్పుడు ఆన్సర్ చెప్తే సైలెంట్గా ఉండిపోయారు? మీకు కావలసినంత టైం ఇస్తాను, ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మా ఆయన కోరిక తీర్చడం నా ధర్మం. ఏదేమైనా నన్ను నా అందాన్ని అంతలా ఆకాశానికి ఎత్తినందుకు థ్యాంక్స్ అండి. ఇప్పుడు కవర్ చేయకపోతే దెబ్బైపోతాం. ఏంటి, నేను చెప్పిందంతా నిజం అనుకున్నావా? నిన్ను చూసి ఐస్ అయిపోతాను అనుకున్నావా? చాలా ఊహించేసుకున్నట్టున్నావు. కొంచెం ఆకాశంలోంచి నేల మీదకి రా. నీ మొహం కప్పుకున్నంత మాత్రాన, నువ్వు మెల్లిగా మాట్లాడినంత మాత్రాన నిన్ను పోల్చుకోలేనంత ఫూల్ని అనుకున్నావా? నీ అందాన్ని చూసి పడిపోయే గుడ్డివాణ్ణి అనుకున్నావా? నెవర్. ఇదంతా నేను కావాలనే చేశాను. ఎందుకో తెలుసా? నాలాంటి మోడర్న్ మ్యాన్ నీలాంటి ట్రెడిషన్ ఉమెన్ని చూసి టెంప్ట్ అయితే ఎంత బాగుంటుందని కలగనుంటావు కదా. ఆ కళ కాసేపు నిజమని నమ్మించి అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దామని చిన్న ట్రైల్ వేశాను. అంతేగాని తమరి అందానికి ముగ్ధున్నైపోయి కాదు. ఇదంతా నేను కావాలనే చేశాను. ఎందుకో తెలుసా? నాలాంటి మోడర్న్ మ్యాన్ నీలాంటి ట్రెడిషన్ ఉమెన్ని చూసి టెంప్ట్ అయితే ఎంత బాగుంటుందని కలగనుంటావు కదా. ఆ కళ కాసేపు నిజమని నమ్మించి అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దామని చిన్న ట్రైల్ వేశాను. అంతేగాని తమరి అందానికి ముగ్ధున్నైపోయి కాదు. చూడు, 100 జన్మలెత్తినా నువ్వు నాకు నచ్చవు. కల్లో కూడా నువ్వు బ్యూటీ వని మోడర్న్ గర్ల్ వని నేను ఒప్పుకోను. అండర్స్టాండ్? థ్యాంక్స్ అండి, బాగా కవర్ చేశారు. కానీ అరగంట చాలా ఆనందాన్నిచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాఖీ, ఇంత దారుణంగా ఎలా ఫూల్ అయ్యావురా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, మహేశ్వరి, అత్తయ్య గారు ఇక్కడ. అమ్మగారు పైనున్నారమ్మా. పైన ఇది తీసుకో. ఇదేంటి ఇంత సంతోషంగా వెళ్తుందంటే నా గురించి అమ్మకేమైనా చెప్తుందా? అత్తయ్య గారు ఎక్కడున్నారు? అత్తయ్య గారు, ఇక్కడున్నానమ్మా. అత్తయ్యో, అయ్యో 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 అయ్యో, ఆపమ్మా ఆపమ్మా. ఏమైంది?
ఏమైందమ్మా? ఏంటమ్మా ఏంటి అంత ఆనందం ఏంటి? ఏమైంది చెప్పు. అత్తయ్య, లక్ష్మీదేవి రూపాయలు కొనుక్కొని మాస్క్ వేసుకొని బస్ స్టాప్ లో నిలబడ్డాను మన ఇంటికి రావడానికి. అయితే ఏమైందమ్మా? ఇంతలో అందమైన కుర్రాడు జామ్ అంటూ కార్లో వచ్చాడు. కొంపతీసి వాడేవి నీ దగ్గర తప్పుగా ప్రవర్తించలేదు కదా? తప్పుగా ఏంటి, అలా నా దగ్గర కారాపి దిగి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నాడు. చచ్చినోడు అంత మాట అన్నాడా? తిట్టుకోండి అత్తయ్య ప్లీజ్. నా వెర్రితనాన్ని సినిమా కథలా మా అమ్మకే చెప్పి ఎంజాయ్ చేస్తూ నన్ను వెధవం చేస్తున్నావు కదో, చెప్తా నీ సంగతి. ఏంటమ్మా వాణ్ణి తిట్టద్దంటావు? వాడి నోటుకొచ్చినట్టు వాగుతుంటే. అత్తయ్య, మనమేం కోరుకున్నాం? మారుతున్న నన్ను చూసి ఎవరైనా నోళ్లు వెళ్ళబెట్టాలని కదా. అయితే మాత్రం నిన్నలా ఇష్టం వచ్చినట్టు పొగడ్డానికి వాడేవాడు? మ్మ్, మీ అబ్బాయి. లయా, మ్మ్, అవునత్తయ్య, ఇప్పటిదాకా నేను చెప్పింది, నా దగ్గరికొచ్చి నా అందాన్ని పొగిడింది ఆయనే. హాయ్. డబ్బున్నవాడు దాచుకోవాలి, నీలా అందం ఉన్నవాళ్ళు చూపించుకోవాలి. నాలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే లైఫ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఏంటమ్మా ఇదంతా? అంతేనా? ముందు లిఫ్ట్ ఇస్తానన్నాడు, కారెక్కాక గిఫ్ట్ ఇస్తానన్నాడు. నా ఏరియాలో ఇంత అందగత్తని నేనెప్పుడు చూడలేదన్నాడు అత్తయ్య. కారెక్కిన దగ్గర నుంచి పొగట్టలకి గ్యాప్ ఇవ్వలేదంటే నమ్మండి. నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది, నీ పర్ఫ్యూమ్ బాగుంది. అయ్యో, ఒకటేమిటి, ఊపిరి సలపనివ్వలేదు అత్తయ్య. ఇంత మాట్లాడినవాడు నిన్ను గుర్తుపట్టలేదా? స్కార్ఫ్ ఉంది కదా అత్తయ్య. నీ మాటైనా పోల్చుకోలేనంత పడిపోయాడనమాట సార్. నేను మాట్లాడితే కదా ఆ ఊ అని అది ఇది అని మేనేజ్ చేసేసాను. అది సరేనమ్మా, వాడు నిన్నెక్కడ దింపాడు? ఇంకెక్కడ దింపుతాడు? మా అత్తారింటి ముందు. ఏంటమ్మా నువ్వు అనేది? అదే కదా అత్తయ్య. నా శరీరం ఆయనకి నచ్చినట్టే కదా, అందుకేగా నా అందాన్ని అంతలా పొగిడారు. భర్త ప్రేమంటే ఏంటో, మొగుడి పొగడ్తంటే ఏంటో ఎన్నడూ చూడని నాకు ఆయన మాటలు చాలా ఆనందాన్నిచ్చాయి అత్తయ్య. అరగంటైనా ఆయన పక్కన కూర్చున్న నన్ను నేను మర్చిపోయాను. అది చాలనిపించింది.